కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ప్రపంచంలో అనేక దేశాలు స్వాతంత్రాన్ని సాధించినప్పటికీ ఇంకా కొన్ని దేశాలు వ్యక్తుల నిర్బంధాల్లోనే ఉన్నాయని అన్నారు. అదే విధంగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ వారి జీవిత చరిత్ర నేటి యువత నేర్చుకుని పాటించాలని పిలుపునిచ్చారు. కాలానుగుణంగా అనేక సార్లు భారత రాజ్యాంగం సవరణ చేసినప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు మన దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, ఎంపీడీఓ సతీష్, జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఎస్ఎస్ఎల్ నాయకులు పాండ్రంకి రాజు, కుడుపూడి బాలాజీ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతి సందర్భంగా ఇవాళ కాకినాడ రూరల్ మండల ఆఫీసులో అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే పుష్పగుచ్చాలు పెట్టి ఆయనకి జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఇవాళ చాలామంది కొత్త తరం పిల్లలకి అంబేద్కర్ యొక్క గొప్పతనం తెలియకపోవచ్చు. ఏంటి అంబేద్కర్ ఒక కులానికి పరిమితం చేసేసారు, ఒక కులంతో ఉన్నది మా అందరి బాధ. కానీ కొత్త వాళ్ళకి ఏమనుకుంటారంటే ఈయనేదో కులానికి సంబంధించిన నాయకుడేమో అని కొత్త జనరేషన్కి వారందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈవేళ భారతదేశంతో పాటు ఆవేళ సుమారు 500-400 దేశాలకి 200-300 అనుకుంటా దేశాలకి స్వతంత్రం రావడం జరిగింది. ఈవేళ ఆ దేశాలు అవి కూడా మనుగడలో కనపడటం లేదు. కాలగర్భంలో కొన్ని దేశాలు అయితే కలిసిపోయి, కొన్ని దేశాలు నియంత్రణ పాలనలోకి వెళ్ళిపోయి, కొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయి రకరకాలుగా ఆ దేశాల యొక్క ఉనికి ఎక్కడ కనపడలేని పరిస్థితి. ఇవాళ భారతదేశం ఇవాళ ప్రపంచ అగ్రదేశాల్లో 4-5 దేశాల్లో స్థానం సంపాదించిందంటే ఆవేళ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగమే ఈ రోజు దాకా వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ రకాలుగా ఉన్నటువంటి మామూలుగానే ఈదుడు ఆ ఈదుడిని దెబ్బలాడుకునే రోజుల్లో కూడా ఆయన రాసిన రాజ్యాంగం ఇంత బలంగా ఉంది కాబట్టే కొన్ని చిన్న సవరణలు అప్పుడప్పుడు చేసినప్పటికీ కాలానుగుణంగా ఆయన రాజ్యాంగమే ఇవాళ భారతదేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పి బలంగా నేను నమ్మేవాళ్ళు నేను ఒకడిని. అట్లా భారతదేశంలో నమ్మేవాళ్ళు కొన్ని కోట్ల మంది మనం అంటారు. అది ఖచ్చితంగా మనం ప్రతిసారి జయంతులు వర్ధంతులు చేసుకుంటూ అంబేద్కర్ గారి యొక్క ఉనికిని మన ముందు భావితరాలకు తీసుకుని వెళ్ళాలి. మన దేశం ఇవాళ ఈ పరిస్థితిలో ఉందంటే కారణం కేవలం అంబేద్కర్ అనే నమ్మేవాళ్ళు నేను ఒక్కడిని. కాబట్టి అది ముందు తరానికి తీసుకుని వెళ్ళాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు తరచూ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.